ఇంటి వద్ద ఇవ్వకుండా వృద్ధులను ఇబ్బంది పెట్టారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. అసలు టీడీపీ హయాంలో ఏనాడైనా 1వ తారీఖు పింఛన్లు ఇచ్చారా అని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మొదటి తారీఖు వస్తా ఉంది. చీఫ్ సెక్రటరీకి వార్నింగ్ ఇస్తున్నా, ఇది మంచి పద్ధతి కాదు. మొన్నే పింఛన్లు సరిగా ఇవ్వకుండా, ఇంటి దగ్గర ఇవ్వకుండా 33 మంది వృద్ధులు చనిపోయారు. ఆ చనిపోయారంటే దానికి కారణం ఇవి ప్రభుత్వ హత్యలు. ఇవి రమ్మన్నారు, డబ్బులు లేవు, ఎండల్లో తిరిగారు, వడదెబ్బ తగిలింది. 2వ రోజు రమ్మన్నారు, 3వ రోజు రమ్మన్నారు, పోయిన తర్వాత అక్కడ ఎండల్లో కూర్చోబెట్టారు. నీళ్లు లేవు. కొంతమంది వయసు అయిపోయినప్పుడు చిన్న ఇబ్బంది వచ్చినా శారీరకంగా భరించలేరు. దాంతో కొంతమంది చనిపోయారు. 33 మందిని చంపేశారు. నేను వాలంటరీ వ్యవస్థ కూడా వ్యతిరేకం కాదు, కానీ వాలంటరీ వ్యవస్థ ఎవరైతే సైకోకు పనిచేయడానికి వీల్లేదు. పనిచేయాలా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఫస్ట్ కు రాకపోతే గగ్గోలు పెడుతున్నారు. ఎవరు? జనంలో కోపం వాళ్ళ మీదకి వస్తుందని తెలిసి వీళ్ళు వాలంటీర్లను ఆపి తప్పుడు కంప్లైంట్ ఇప్పించి తమ ప్రాక్సీలతో, తమ మనుషులతో, బినామీలతో ఎప్పుడైతే ఆగిపోయి జనం దాన్ని పట్టుకున్నారో ఇది టీడీపీ వాళ్ళు చేసిన పని. ఇప్పుడు యాజ్ ప్రపంచంలో అసలు వీళ్ళ ఫస్ట్ పొద్దున వీళ్ళే ఇంట్రడ్యూస్ చేసినట్టు 14-19 మధ్య ఏదో ఈ టీడీపీ నాయకుడు టీడీపీనే పెన్షన్ అనేది చాలా ఫస్ట్కి ఇచ్చినట్టు, ఈరోజు వీళ్ల వల్ల ఆగిన వాలంటీర్ సిస్టమ్తో దెబ్బతింటుంది. కాబట్టి గవర్నమెంట్ అంతా పోయి ఇవ్వాలి కదా అని కనపడిన వాళ్ళందరి దగ్గర నిన్న సీఎస్ దగ్గరికి పోయి అక్కడ కూడా ధర్నాలాగా చేసినట్టు ప్రజాగ్రహం తమ మీదకి, వృద్ధులందరూ తమ మీద కోపంతో చూస్తున్నారు. రేపు అది ఎలక్షన్లో పడుతుందని భయం పట్టుకుంది. అసలు మీరు ఏ రోజు టీడీపీ ఇచ్చింది? ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఫస్ట్ కంతా పెన్షన్ ఇచ్చేది, ఇంటి దగ్గరికే ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన పేటెంట్, చంద్రబాబు కాదు.